వీర్య కణాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా మనం పీల్చుకునే గాలిలో ఫ్యాక్టరీ వదిలినటువంటి వ్యర్థాలు, తర్వాత వెహికల్ ట్రాఫిక్ నుంచి వచ్చే పొగ, ఇవన్నిటి కారణాల వల్ల మనకు కెమికల్ ఎక్స్పోజర్ గాలిలో ఉంటుంది. తర్వాత అన్ఫార్చునేట్లీ మనం తాగే నీళ్ళల్లో ఎక్కువసార్లు మనం బాటిల్డ్ తాగుతున్నాం. ఈ బాటిలింగ్ తాగినప్పుడు ప్లాస్టిక్ కొంత కరిగి నీళ్ళ ద్వారా మనకు శరీరంలోకి వెళ్తుంది. మూడోది ఫుడ్ ఐటమ్స్ దురదృష్టవశాత్తు మనం పాలు తాగుదాం అనుకుంటే గేదెలకు ఆల్రెడీ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. కూరగాయలు తిందాం అనుకుంటే అవి ఆల్రెడీ కెమికల్స్తో ట్రీట్ చేయబడి ఉంటాయి. విత్తక ముందే భూమిలో కొంత పెస్టిసైడ్స్ వేస్తారు. వీటన్నిటి కారణాల వల్ల తగ్గిపోతుంటాయి. ఒకప్పుడు WHO అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని మొత్తం ప్రపంచం అంతా కూడా DDT స్ప్రే చేద్దాం అనుకున్నారు. చేశారు కూడా. ఒక 50 years బ్యాక్ మలేరియా పోలేదు, దోమలు పోలేదు. ఇప్పటికీ దోమలు ఉన్నాయి, మలేరియా ఉంది. కానీ మగవాళ్లకు స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. ఆ DDT అనేది కెమికల్ ఎన్విరాన్మెంట్లో ఎంటర్ అయిపోయి అది నీళ్ళల్లోనూ చెట్లల్లోనూ మళ్ళీ రీసైకిల్ అయ్యి ఇట్లా వస్తూనే ఉన్నది.